ఎక్కడ చూసినా ఒక్కటే మాట. డయాబెటిస్ ఉంటే బ్రౌన్ రైస్ తినండి. షుగర్ కంట్రోల్ అయిపోతది. బట్ ఈస్ ఇట్ దట్ సింపుల్? హలో! నేను మీ హోమియో డాక్టర్ అక్షితాని. ఫస్ట్ క్లియర్‌గా అర్థం చేసుకుందాం. వైట్ రైస్ ఆర్ పాలిష్డ్ రైస్ దాంట్లో ఫైబర్ తక్కువుంటుంది. అండ్ ఆల్సో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువుంటుంది. సో, దానివల్ల మన బాడీలో షుగర్ లెవెల్ స్పైక్ అనేది ఎక్కువ అవ్వచ్చు. బ్రౌన్ రైస్ ఆర్ దంపుడు బియ్యంలో మనం చూసుకుంటే ఔటర్ బ్రాన్ లేయర్ అనేది ఉంటుంది. సో, డైజెషన్ స్లోగా ఉంటది అండ్ ఫైబర్ లెవెల్ ఎక్కువుంటుంది. సో, షుగర్ స్పైక్ అనేది కంపేర్ టు వైట్ రైస్ స్లోగా పెరుగుతూ ఉంటది. దీంట్లో మెయిన్‌గా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండడం వల్ల దీన్ని ప్రిఫర్ చేయమని చెప్తారు. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం తినే పోర్షన్ కంట్రోల్‌లో లేకపోయినా ఆర్ ఎక్సెస్ క్వాంటిటీ తినేసినా, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయినా అండ్ ఆల్సో బాడీకి ఎక్సర్సైజ్ లేకపోయినా మనం బ్రౌన్ రైస్‌కి షిఫ్ట్ అయినా కూడా షుగర్ స్పైక్ అలానే ఉంటది. చాలామంది పేషెంట్స్ మేము బ్రౌన్ రైస్‌కి షిఫ్ట్ అయిపోయాము. కానీ హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ అనేవి ఎన్ని మంత్స్ అయినా కూడా చేంజ్ ఏం కనబడట్లేదు ఆర్ పెరిగిపోయింది. అసలు ఎందుకు అని అడుగుతున్నారు. బికాస్ డయాబెటిస్ అనేది ఓన్లీ రైస్ ప్రాబ్లమే కాదు. అది మన బాడీ మెటబాలిజం, లైఫ్ స్టైల్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌తో సంబంధించి ఉంటుంది. సో, మనం దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలంటే మనం తినే పోర్షన్‌ని కంట్రోల్డ్‌గా ఉంచుకోవాలి. అండ్ ఆల్సో ఆ పోర్షన్‌లో కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్‌ని కూడా తీసుకోవాలి. అండ్ షుగర్ మానిటరింగ్ అనేది రెగ్యులర్‌గా ఉండాలి. వెయిట్‌ని కూడా మేనేజ్ చేసుకోవాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే తిన్న తర్వాత వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ హోమియోపతిలో వి డోంట్ జస్ట్ సే రైస్ మార్చండి. వి అసెస్ కాన్స్టిట్యూషన్, క్రేవింగ్స్, మెటబాలిజం ప్యాటర్న్స్, స్ట్రెస్ లెవెల్స్ అండ్ ఆల్సో ఓవరాల్‌గా షుగర్ రెగ్యులేషన్‌ని సపోర్ట్ చేసేలాగా మెడిసిన్స్ అనేవి ఇస్తాం. షేర్ విత్ సమ్‌వన్ కన్‌ఫ్యూజ్డ్ అబౌట్ ద రైస్ అండ్ మీకు ఇంకా ఇలాంటి డౌట్స్ ఉంటే డీఎం చేయండి. డూ ఫాలో యువర్స్ హోమియో డాక్. థాంక్ యూ.